సృష్టిలోంచి ప్రేమ ఆవిర్భవించలేదు, ప్రేమలోంచి సమస్త సృష్టి ఉద్భవించింది. ప్రేమ అనేది 2 అక్షరాల చిన్నమాటే, కానీ అందులో గొప్ప ఐక్యతా భావన, అనంత శక్తి దాగున్నాయి. ప్రేమకు కొలతలు లేవు, తరతమ భేదాలు లేవు. అయితే ప్రేమ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది యువతీ యువకుల మధ్య ఉండే ప్రేమ. కేవలం యువతీ యువకులదే కాదు, ఇరుగు పొరుగు వారిది, తల్లిదండ్రులది, పిల్లలది, స్నేహితుల మధ్యన ఉండేది కూడా ప్రేమే. ఈ సూత్రాన్ని అవగతం చేసుకుని ప్రేమలోని మాధుర్యాన్ని అందించే శక్తిని తేటతెల్లం చేసిన మహత్తర గ్రంథం ప్రేమ కానుక. ప్రముఖ అమరత్వ గురువు అయినటువంటి రామ్తా గారు ప్రవచించిన దట్ ఎలిక్సిర్ కాల్డ్ లవ్ అనే ఆంగ్ల గ్రంథం అనువాదం ఈ ప్రేమ కానుక. ప్రేమ ఎప్పుడూ పరిపూర్ణంగానే ఉంటుంది, లేకపోతే అది ప్రేమ కాదు. ప్రేమ దివ్య భావన, అది దైవ స్వరూపం. ప్రేమతత్వమే ధ్యానయోగం అని వివరించే ఈ మహత్తర గ్రంథం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ అపురూప గ్రంథ విశేషాలు మీ గ్రంథాలయంలో. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. మనం గ్రంథాలయం కార్యక్రమంలో రామ్తా గారి యొక్క ప్రేమ కానుక అనే పుస్తకం గురించి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఎన్నో అద్భుతమైన విషయాలు, విశేషాలు రామ్తా గారి అనుభవంలో జరిగినవి ఎన్నో మనకి చెప్తూ వచ్చారు. మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా వచ్చాము, ఈ సృష్టి అంటే ఏంటి, శూన్యం అంటే ఏంటి, ఇది భౌతిక జీవితంలో ఎలా దీన్ని మనం ఉపయోగించుకోవాలి అనేవి ఎన్నో విషయాలు మనకి చెప్పారు, బోధించారు. అంటే ఆయన యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తూ వచ్చారు. మరి తల్లిదండ్రుల పట్ల మన ప్రేమ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మరికొంత వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఎంతో అద్భుతమైన విషయాలు చెప్తున్నారు. వాటిని ఇంకా మనము ఎక్కడ వాటిని మనం మర్చిపోయి ఉన్నామో వాటిని ఈ బోధనల ద్వారా మనం తెలుసుకొని వాటిని కూడా మనం ఎరుకపరుచుకుందాము. మరి ఇంకా చక్కగా తెలుసుకుందాము. మనం తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాం, మరి నిరుత్సాహపరిచిన వాళ్ళం ఎంతమంది ఉన్నాము, తల్లిదండ్రుల్ని గౌరవించకుండా, ప్రేమించకుండా, వాళ్ళని శ్రద్ధ చూపించకుండా ఎంతమందిని నిరుత్సాహపరిచాం, అలాగే వాళ్ళని ప్రేమ చూపించి నిరుత్సాహపరచకుండా ఎంతమంది ఉన్నాము, అలాగే వాళ్ళ యొక్క ప్రవర్తనల వలన మనము ఎంత నిరుత్సాహపడి ఉన్నాము, అంటే మన మనసు పరంగా ఎంత బాధని అనుభవించి ఉన్నాము అనేది మనం క్వశ్చన్ వేసుకోవాలి. అదే అడుగుతున్నారు రామ్తా గారు. ఎంతమంది ఉన్నారు మీలో అలా తల్లిదండ్రుల వాళ్ళ ప్రేమించినా కూడా మీరు వాళ్ళని సరిగా చూడకుండా, వాళ్ళ మీద శ్రద్ధ కనపరచకుండా, ప్రేమించకుండా ఎంతమంది వాళ్ళని నిరుత్సాహపరుస్తున్నారు, అలాగే ఎంతమందిని వాళ్ళని చక్కగా చూసుకుంటున్నారు, అలాగే తల్లిదండ్రుల తీరు వలన మీలో ఎంతమంది ఇంత బాధని అనుభవిస్తున్నారు అనేది మనల్ని అడుగుతున్నారు. అసలు ఈ గందరగోళానికి కారణం ఏమిటంటే చాలామంది ప్రేమకి అవసరానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోలేక అవసరాన్ని ప్రేమ అని అపార్థం చేసుకుంటారు. అసలు ఈ కన్ఫ్యూజన్ అంతా ఎక్కడ జరుగుతుంది అంటే ప్రేమకి అవసరానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతున్నాం, అవసరాన్నే ప్రేమ అని అపార్థం చేసుకుంటున్నాం. అంటే నాతో నీకు అవసరం ఉంది, అది ప్రేమ, ఇలా అపార్థం చేసేసుకున్నాం. అసలు ఆ ప్రేమ అంటే ఏంటి, అవసరం అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో మనకు అవగాహన లేదు. చాలామంది ఎదుటివారితో ఏదో అవసరం ఉంటే వాళ్ళ మీద లేని ప్రేమని ఒలకబోస్తారు. మీకు అలాంటి వాళ్ళు తటస్థపడితే నిజమైన ప్రేమకు అవసరం వలన నటించే ప్రేమకు ఉన్న వ్యత్యాసం మీకు ఏమిటో చక్కగా అర్థమవుతుంది. అటువంటి వాళ్ళు కానీ ఎవరైనా మనకి కనపడితే, అంటే ఏదన్నా అవసరం ఉందనుకోండి, మన మీద చాలా ప్రేమను చూపిస్తారు. అసలు నిజమైన ప్రేమకి అలా అవసరాన్ని బట్టి ఉన్న నటించే ప్రేమకి ఉన్న వ్యత్యాసాన్ని మనకు అర్థమవుతుంది. ఎప్పుడు ఆ రెండింటి మధ్య తేడా మనకు అర్థమైపోతుంది. అసలు వీళ్ళు నిజంగా అవసరాన్ని బట్టి నటిస్తున్నారా, లేకపోతే నిజంగా ప్రేమను చూపిస్తున్నారా అనేది. కాబట్టి మనతో ఏదో అవసరం ఉండి ప్రేమను నటించే వాళ్ళు కేవలం పుచ్చుకునే వాళ్ళే. మనతో అవసరం ఉండి మన మీద ప్రేమ నటించే వాళ్ళు కేవలం పుచ్చుకోవడానికి మాత్రమే ఉంటారు. ఇలా కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్. మరి ప్రేమ అంటే ఇవ్వడం అయినప్పుడు ఈ అవసరార్థం ప్రేమ నటించే వాళ్ళు ప్రేమను ఎలా వ్యక్తపరచగలరు? వాళ్ళు కేవలం యాచించేవాళ్ళు. మరి అవసరార్థం ప్రేమను చూపించే వాళ్ళు ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారు?
కానీ వీళ్ళు యాచించేవాళ్ళు. అంటే వాళ్ళకి తీసుకోవడమే, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఆ తీసుకోవడానికి ఆ ప్రేమని ఆ క్షణం వాళ్ళు యాక్ట్ చేస్తారనమాట. వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్లుగా చూపిస్తారు. వీళ్ళని ఏమంటారంటే యాచించేవాళ్ళు. వాళ్ళు కేవలం అడుగుతున్నారు అంతే. వాళ్ళు ఎప్పటికీ అసలైన పవిత్రమైన ప్రేమను వ్యక్తపరచలేరు. ఇట్లా ఉంటే ఈ స్థితిలో ఉన్న వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళలో ఉన్న అసలైన ప్రేమని వ్యక్తపరచలేరు. ఎప్పుడు ఆ నటనకు అలవాటు పడిపోతారు. ఇంకా వాళ్ళు నిజంగా చేయాల్సి వచ్చినప్పుడు కూడా నటనే అయిపోతుంది. చాలామంది ఇప్పటికీ అవసరంకి ప్రేమకి మధ్య ఉన్న వ్యత్యాసం గ్రహించలేకపోతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికీ కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. అవసరానికి ప్రేమకి ఉన్న మధ్య వ్యత్యాసం గ్రహించలేకపోతున్నాం. చాలామంది తమ అంతరంగంలో దాగి ఉన్న శక్తిని, సృజనాత్మకతలను గుర్తించలేక తమ అవసరాలన్నీ ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఆశించి ఆ అవసరానికి ప్రేమ అని చక్కని తొడుగు తొడిగి వినయ విధేయతలతో ఆ తొడుగును చక్కగా ముస్తాబు చేసి ఆ ముసుగులో ఎంచక్క ఎదుటి వాళ్ళ మీద ఆధారపడిపోయి, అలా ఆధారపడిపోవడానికి అలవాటు పడిపోయి ఎదుటి వాళ్ళ రక్తం తాగే జలగల్లాగా తయారవుతారు. చూడండి ఎంత వివరంగా చెప్పారంటే, తమ అంతరంగంలో దాగి ఉన్న ఆ ప్రేమని, సృజనాత్మకతని గుర్తించలేక ఎదుటి వాళ్ళ నుంచి ఎప్పుడూ ఆశిస్తూ, అంటే మనలోనే ఒక అద్భుతమైన ప్రేమని ఇవ్వగలిగే శక్తి మనలో ఉంది, కానీ దాన్ని గుర్తించలేక ఏం చేస్తున్నామంటే అది ఇవ్వలేక పుచ్చుకోవడమే అలవాటుగా చేసుకొని దానికి లేని ప్రేమని నటిస్తూ ఎదుటి వాళ్ళ మీద ఆధారపడుతూ వాళ్ళు ఇచ్చేదే మనకు కావాలి అని అనుకుంటూ ఎప్పుడు ఆశించడమే చేసుకుంటూ ఇలా ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవుతూ మనల్ని మనం తక్కువ చేసుకుంటూ మనలో ఉన్న వాటినన్నిటిని నిర్వీర్యం చేసుకుంటున్నాము. అది ఏం జరుగుతుంది ఇక్కడ? దీనివలన మనము ఇబ్బంది పడుతున్నాం, ఎదుటి వాళ్ళను కూడా ఇబ్బంది పరుస్తున్నాము. ఆ అలవాటుకి ఆధారపడిపోయి ఉన్నాము, ఆధారపడడానికి అలవాటైపోయి ఉన్నాము. ఇంకా జీవితంలో అసలు అలా లేకుండా జీవించలేకపోతుంటారు చాలామంది. ఇక అది వాళ్ళకి ఒక వ్యసనంగా మారిపోతుంది అనమాట. దానికి వాళ్ళు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటేనే వాళ్ళతో ఆ బంధాన్ని కంటిన్యూ చేస్తారు, లేదంటే వాళ్ళతో వదిలేస్తారు. ఇక ఎప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచి రావడం ఆగిపోతుందో అప్పుడు ఇక వాళ్ళతో ఉండదు. మళ్ళీ అలా ఆధారపడుతూ ఆ ఇచ్చేవాళ్ళు ఎవరుంటారో వాళ్ళ కోసం వెతుక్కుంటూ ఉంటారు అనమాట. వాళ్ళ అదే ప్రేమ అనుకుంటూ ఉంటారు. నేను వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నాను, అందుకే నాకు వాళ్ళు ఇస్తున్నారు అనుకుంటారు. కానీ కాదు ఫ్రెండ్స్, వాళ్ళల్లో ఉన్న దాన్ని మర్చిపోయి వాళ్ళు ఆ నటన చేస్తున్నారు. అంతరంలో దాగి ఉన్న దివ్యశక్తులను మర్చి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఆశించి యాచించడానికి అలవాటు పడిపోయిన ఈ యాచకుల ప్రేమికులంటే, చూడండి క్వశ్చన్ చేస్తున్నారు, అంతరంలో దాగి ఉన్న దివ్య శక్తులని మర్చిపోయి ఎదుటి వాళ్ళ నుంచి ఆశించి యాచించడానికి అలవాటు పడిపోవడమా ప్రేమ అంటే? ఈ యాచకులు వీళ్ళని ప్రేమికులు అంటారా? ఈ యాచకులు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఆశించింది పొందిన మరుక్షణం వాళ్ళ ముసుగు వెనుక పొంచి ఉన్న నీచమైన నిజరూపం వెలికితీసి ప్రేమ అనే పేరుతో వాళ్ళు ఆడుతున్న నటనకు శుభం పలుకుతారు. మీ దగ్గర నుంచి వాళ్ళు ఆశించింది పొందలేకపోతే ఇక నీ మొహం చూడడానికి కూడా ఏమాత్రం వారు ఇష్టపడరు. ఎప్పుడైతే ఇక్కడ మనం ఇవ్వడం ఆపేస్తామో, మనం ఆ వ్యత్యాసాన్ని గుర్తించి మనం ఇవ్వడం ఆపేసామనుకోండి, ఇక వాళ్ళు మన మొహం చూడరు అన్నమాట. ఇంక అంతవరకు శుభం పలికే ఇంక కట్ అయిపోతుంది ఆ రిలేషన్ అనేది. అది అన్ని రిలేషన్స్లోనూ ఉంది ఫ్రెండ్స్. ఇది ఎవరిని పర్సనల్గా కాదు, ఇక్కడ రామ్తా గారు అది చెప్తున్నారు, అసలైన వాస్తవాన్ని చెప్తున్నారు. ఆ సత్యాన్ని మనం ఎక్కడ మనకి ఉంది అనేది మనం తెలుసుకోవాల్సిన అత్యవసర విషయం అది. ఎటువంటి వాళ్ళతో మనం ఉంటున్నాము, ఎలా ఉంటున్నాము, మనం ఎలా ఉన్నాము, అసలు మనం కూడా అలా నటిస్తూ ఆధారపడుతూ ఉన్నామా, ఉంటే వాటిని సరి చేసుకోవడానికి. ఇప్పుడు ఇవన్నీ చెప్పేది ఏదో అందరినీ తక్కువ చేసి చెప్పడం కాదు, ఇక్కడ ఎవరినో పాయింట్అవుట్ చేసి మాట్లాడడం కాదు ఇక్కడ ఆయన చెప్తుంది. అది కానీ ఆ తత్వాలు ఉంటే వాటిని సరి చేసుకోమని చెప్తున్నారు. భగవంతుళ్ళు కాదు వీళ్ళు, దేవుళ్ళు కాదు వీళ్ళు, ప్రేమించే వాళ్ళు కాదు, ప్రేమ ముసుగులో ఎదుటి వాళ్ళ రక్తాన్ని పిండే జలగలు. ఆ ప్రేమ అనే ముసుగు వేసుకొని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు. తమ అవసరాలకి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఆశించడానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఎప్పటికీ ఇచ్చేవాళ్ళు కాలేరు, ప్రేమికులు కాలేరు, దేవుళ్ళు అంతకన్నా కాలేరు.
ఎప్పుడు ఎదుటి వాళ్ళకు దగ్గర నుంచే తీసుకోవాలని ఆశపడే వాళ్ళు ఎప్పటికీ కూడా దైవత్వ స్థితికి చేరుకోలేరు. అంటే తమలో ఉన్న దైవానికి కూడా వాళ్ళు చేరుకోలేరు. అసలు తమలో ఉన్న దైవానికే చేరుకోలేని వాళ్ళు ఇతరుల దైవాన్ని ఎలా గుర్తించగలుగుతారు? ఎప్పుడైతే మనము ఆ పుచ్చుకోవడమే తీసుకోవడమే అలవాటు చేసుకున్నాం అనుకోండి, మన దైవంతో మనం దూరం అయిపోతూ ఉంటాము, ఆ దివ్యత్వానికి దూరం అయిపోయాము. ఇక ఇప్పుడు మనం చర్చించుకుంటున్న అంశానికి వస్తే, అంటే తల్లిదండ్రుల తనయులకు మధ్య జరిగే ప్రేమ బాంధవ్యం దగ్గరికి వస్తే, ఈ సందర్భంలో మనం చాలా చక్కగా ఓ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం తల్లిదండ్రులు ప్రేమ గురించి చెప్తున్నాం కదా, ఆ విషయం దగ్గరికి వస్తే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్కసారి ఆ అవసరాలు చాలా చిన్న చిన్నవిగా కూడా ఉంటాయి. ఉదాహరణకు మీరు ఎదుటి వాళ్ళ నుంచి గుర్తింపు, ప్రోత్సాహము ఆశించవచ్చు. ఇది చూడండి, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో చెప్తున్నారు. మనం ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళ నుంచి గుర్తింపు పొందాలని, ప్రోత్సాహం పొందాలని ఆశిస్తూ ఉంటాము. మీరు ఎదుటి వాళ్ళ దగ్గర నుండి ఏమి ఆశించినా అది కేవలం అవసరమే. మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మీరు చేసిన పనులని వారు గుర్తించి పొగడాలనో, లేదా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని వాళ్ళు మీతో చెప్పాలనో, అలాంటి చిన్న చిన్న ఆశించడాలను కూడా మిమ్మల్ని పుచ్చుకునే వారి కిందే మార్చేస్తాయి. ఎప్పుడైతే మనము వాళ్ళు మనల్ని ప్రేమించాలి, వాళ్ళు పొగడాలి, తల్లిదండ్రులు మనల్ని పొగడాలి, మనల్ని ఎప్పుడు పుష్ చేస్తూ ఉండాలి అని అనడం, ఆశించడం, ఇవన్నీ కూడా మనము పుచ్చుకోవడం కిందే వస్తాయట ఇవన్నీ. అప్పుడు ఇక మనం ఇచ్చేవాళ్ళుగా, ప్రేమించేవాళ్ళుగా, దేవుళ్ళుగా ఉండలేము. ఇక పుచ్చుకోవడమే అవుతుంది కదా. ఇక మనం ఇచ్చేవాళ్ళం ఎప్పుడు అవుతున్నాం? దేవుడు అంటే, దైవత్వం అంటే ఏంటి? ఇవ్వడం కదా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నాం. వాళ్ళు ప్రేమించాలనో, లేకపోతే మనకి ఏదో ఒకటి ఫలితాన్ని ఇవ్వాలనో, లేకపోతే మనం ఈ పని చేస్తే ఒక ఫలితం ఇవ్వాలనో, ఇట్లాంటివన్నీ మనం ఎప్పుడు కూడా తీసుకునేదానిగానే ఉండిపోతున్నాము. ఈ పని నువ్వు చాలా అద్భుతంగా చేశావు, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఇలాంటి గుర్తింపులు. చూడండి, ఈ పని నువ్వు చాలా అద్భుతంగా చేశావు, లేదు అంటే నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఇలాంటి వాటి కోసమే ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇలాంటి మెచ్చుకోలును మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మీరు ఆశించి ఉండవచ్చు. మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి అలాంటి గుర్తింపులు ఆశించి అవి వాళ్ళ దగ్గర నుంచి పొందకపోవడం వలన మీరు నిరుత్సాహపడిపోయి మీ తల్లిదండ్రులను విమర్శించేవారుగా మారిపోయి వాళ్ళని ప్రేమించలేకపోతున్నారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు అలా అన్నారనుకోండి, అప్పుడు మనం మా అమ్మ వాళ్ళు, మా అమ్మ నాన్న చాలా మంచివాళ్ళు. కొంతమంది అలా ఏమీ విమర్శించరు, ఏమీ చెయ్యరు. అంటే అసలు అక్కడ అవసరం లేదు కదా, అట్లా ప్రోత్సహించాలి, వాళ్ళకి అది చూపించాలి, ఎక్స్ప్రెషన్ ఉండదు అది. కానీ ఇక్కడ ఆశించడం వల్ల ఏం జరుగుతుందంటే, వీళ్ళు నేనేం చేసినా నన్ను మెచ్చుకోరు, చెయ్యరు అనే ఒక భావన ఏర్పాటు చేసుకుంటున్నాం మనం. అంటే ఇక్కడ ఏంటి, మనం అసలు ఇంత అద్భుతం అంటే ఇచ్చేవాళ్ళుగా మర్చిపోయి పుచ్చుకునే వాళ్ళుగా తయారై ఉన్నాం మనం ఇక్కడ. సో ఇవ్వడం అనేది వదిలేసుకున్నాం అనమాట. అందువల్లనే మనం నిరుత్సాహపడి తల్లిదండ్రుల్ని, వీళ్ళు నేను ఎంత చేసినా నన్ను పొగడరు, చెయ్యరు, ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటారు అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులుగా అనాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి ఆ స్వేచ్ఛని ఇచ్చేసినప్పుడు ఇక్కడ ఇచ్చి పుచ్చుకోవడం ఏమీ ఉండదు ఇక ఫ్రెండ్స్. అక్కడ మీ తల్లిదండ్రులను విమర్శిస్తూ ఉంటాం అనమాట అక్కడ. ఇక వాళ్ళని ఇలా అన్నారు, అలా అన్నారు అని చెప్పేసి. అసలు కనీసం ఇప్పుడైనా ఓసారి ఆలోచించండి, అసలు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు మరొకరు ఎందుకు గుర్తించాలి? అసలు మనల్ని ఇంకొకళ్ళు ఎందుకు గుర్తించాలి? ఓకే, గుర్తించారు, వదిలేయాలి అంతవరకే. లేదు, ఇక అక్కడ విమర్శ అనేది చేయకూడదు. ఒకవేళ మనల్ని సపోజ్ ఎవరైనా మనల్ని నువ్వు బాగా చెప్పావనో, లేకపోతే బాగున్నావనో పొగిడారనుకోండి, అక్కడ ఏం చేయాలి? దాన్ని తీసుకొని అంతవరకు వదిలేయాలి. కానీ దాన్నే పట్టుకొని ఉండకూడదు. అక్కడ వదిలేయడం నేర్చుకోవాలి. అలాగే వాళ్ళు ఏమి అనలేదనుకో, బాగున్నా కూడా ఏమి ఎక్స్ప్రెస్ చేయలేదనుకో, అక్కడ అసలు ఏమి విమర్శ కూడా చేయకూడదు. వీళ్ళు నన్ను ఏం పొగడలేదే, నాకేమి ఇవ్వలేదే అని కూడా అనడం కరెక్ట్ కాదు అని చెప్పడం అన్నమాట. ఇక్కడ ఒక మాస్టర్కి ఇమేజ్ ఉండనే ఉండదు. అతను ఇమేజ్కి ఏనాడు పెద్దపీట వేయడు. అతనికి కేవలం యాటిట్యూడ్ మాత్రమే ముఖ్యం అని తెలుసుకున్నాం కదా. యాటిట్యూడ్ అంటే నీ మీద నీకు ఉండే అభిప్రాయం, ఇమేజ్ అంటే ఎదుటి వాళ్ళకి నీ మీద ఉండే అభిప్రాయం.
చూడండి, ఒక మాస్టర్ అనేవాడికి ఎప్పుడు కూడా ఇమేజ్ అనేది ఉండదు, యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ అంటే మన మీద మనకి ఉండే అభిప్రాయం, మన ప్రవర్తన, మన వ్యక్తిత్వం. అదే ఇమేజ్ అంటే ఏంటి? ఎదుటి వాళ్ళకి మన మీద ఉండే అభిప్రాయం. నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, ఇతను అలా, ఇతను ఇలా అని ఒక అభిప్రాయం ఏర్పరుస్తూ ఉంటారు కదా చాలామంది. అది ఒక ఇమేజ్ లాంటిది. అంటే ఇతను చాలా గొప్పవాడు, చాలా బాగా చేస్తాడు, అతని ఇవి ఇమేజ్లు అంటే ప్రతిబింబాలు లాంటివి. మరి అలాంటప్పుడు మీ తల్లిదండ్రులు స్పందించట్లేదని మీరు నిరుత్సాహపడి వారిని తప్పు పట్టినా నిజానికి వాళ్ళ దగ్గర నుంచి ఆశించడం మీరు చేసిన పెద్ద తప్పు. కాబట్టి తప్పు మీలో పెట్టుకొని ఎదుటి వాళ్ళని తప్పు పట్టడం ఎంత మటుకు సబబు. ఇది ఫ్రెండ్స్, నీలో ఒక యాటిట్యూడు నువ్వేంటో నీకు తెలిసినప్పుడు, అంటే నేనేంటో నాకు తెలిసినప్పుడు, నా యాటిట్యూడు, నా వ్యక్తిత్వం నాకు అర్థమైనప్పుడు, వాళ్ళేదో నాకు పెద్దపీట వేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని విమర్శించి వాళ్ళని తప్పుపడుతూ ఉండడం ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? ఇది క్వశ్చన్ వేసుకోమంటున్నారు. ఎదుటి వాళ్ళని తప్పు పట్టడం అది రావాలని అనుకోవడం మంది తప్పు, వాళ్ళ నుంచి ఆశించడం మంది తప్పు. అంటే మనకు అనిపించవచ్చు తల్లిదండ్రులు కదా, ఏం వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయమా అని. అది కొంతవరకే ఉంటుంది. వాళ్ళు ఇచ్చారు ఆ జీవితాన్ని, ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చారు. ఆ జీవితాన్ని ఎలా మలుచుకోవాలనేది మన దైవత్వం మీద ఆధారపడి ఉంటుంది, మనలో ఉన్న దివ్యత్వం మీద ఆధారపడి ఉంటుంది. సరళమైన, సులభమైన, సహజమైన ఈ సత్యం తెలుసుకోవడం దేవుళ్ళు దేహాల్లో ఉన్నప్పుడు సహదేవుళ్లతో ఈ ఇలాతలంలో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. చూడండి, ఎంతో సరళంగా, సులభంగా, సహజమైన సత్యం ఇది, కానీ మనకి చాలా పెద్ద కఠినమైనది ఇది. మరి ఇట్లాంటి స్థితిలో, ఆ దేవుళ్ళ స్థితిలో మనం ఈ ఇలాతలంలో ఉన్నప్పుడు ఎదుట ఉన్న సహదేవుళ్లతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది మనకి. అంతేకాదు, పిల్లలు తమ పెద్దలతో ఎలా వ్యవహరించాలో కూడా తెలియజేస్తుంది. ఇంతేకాకుండా పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి. ఇప్పటి వరకు వాళ్ళు నిందించుకుంటున్నా, నాకేమి ఇవ్వలేదు, మా తల్లిదండ్రులు నాకేమి ఇవ్వలేదు, నాకు ఇది నేర్పించలేదు, అది నేర్పించలేదు అనేది లేదు కదా. సహజంగా నాలో ఉన్నదే నేను నేర్చుకోవడానికి నాకు అంతా ఉంది నా దగ్గరే ఉన్నప్పుడు నేను వాళ్ళేదో ఇవ్వాలి, వాళ్ళేదో నేర్పించాలని నేను ఎందుకు అనుకోవాలి? ఆ విమర్శ చేయడం ఎందుకు? ఇవ్వలేదని వాళ్ళని విమర్శించుకోవడం ఎందుకు? వాళ్ళ మీద తక్కువ భావన చేసుకోవడం ఎందుకు? వాళ్ళని ఒక అభిప్రాయానికి రావడం ఎందుకు? మరి ఇట్లా ఇంత ఇదిగా ఇంకా ఇతరులతో మనం ఎలా వ్యవహరిస్తున్నాం? మరి ఇప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎలా వ్యవహరించాలో తెలుసుకుందాం. ఇప్పటివరకు ఏంటి, పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉన్నది చెప్పారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో ఎలా వ్యవహరిస్తున్నారో చెప్తున్నారు. అన్ని విషయాలు అందరికీ పుట్టుకతోనే తెలియాలన్న నియమం ఏమీ లేదు. పుట్టుకతోనే ప్రాజ్ఞులుగా పుట్టిన వాళ్ళు చాలా అరుదుగానే ఉంటారు. మొదటిగా మనం ఇవాల్టి తల్లిదండ్రులందరూ ఒకప్పటి పిల్లలే అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏ పిల్లవాడు కూడా, ఏ పిల్లైనా పిల్లవాడైనా పుట్టుకతోనే గొప్పవాళ్ళుగా ఎవ్వరూ ఉండరు అన్న నియమం కూడా ఏమీ లేదు. అందరూ జ్ఞానవంతులుగానే రావాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు నేర్చుకోవడానికి ఏది కావాలో దానికి అనుగుణంగానే ఈ భూమి మీదకి వస్తారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు వీళ్ళు కూడా పిల్లలుగానే వచ్చారు, మనం కూడా పిల్లల స్థితి నుంచే పెద్దవాళ్ళుగా అయ్యాం. మరి మనము మన తల్లిదండ్రుల దగ్గర మనం ఎలా వ్యవహరించాము, వాళ్ళు మనతో ఎలా వ్యవహరించారనేది మనకు ఒక అనుభవం నేర్పింది. మరి ఇప్పుడు మన పిల్లలతో మనం ఎలా ఉండాలనేది తెలుసుకోవాలి. ఒకప్పటి పసిపిల్లలే ఎదిగి పెద్దలుగా మారి ఆ పెద్దలే మళ్ళీ పిల్లలకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారిపోతారు. ఒకప్పుడు మనం చిన్నపిల్లలం, మనం పెద్దవాళ్ళం అయ్యాం, ఇప్పుడు మనం తల్లిదండ్రులుగా మారాం. ఒక చిన్న సామెత చెప్తూ ఉంటారనమాట. వీళ్ళు తల్లిదండ్రుల గురించి పెద్దగా పట్టించుకొని వాళ్ళని ఏం చేస్తారంటే, వీళ్ళు రేపు తల్లిదండ్రులు అయితే వీళ్ళకి పిల్లలు పుడితే తెలుస్తుంది తల్లిదండ్రుల బాధ ఏంటో అని చెప్పేసి అంటుంటారు. ఒక నానుడిలాగా ఉంటుంది అది. ఒకప్పటి ఈ పసిపిల్లలకి పెద్దల పెంపకం వలన ఒక స్వభావం ఏర్పడుతుంది. ఎందుకంటే మానవ మస్తిష్కానికి ఒక సొంత ప్రణాళిక ఉండదు. దానికి మనం ఏం నేర్పితే అది ఆ విధంగానే తయారవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చిన్నగా ఉన్నప్పుడు పెద్దలు ఏ పెంపకం అయితే నేర్పుతారో అదే ఒక స్వభావంగా ఏర్పడుతుంది. ఎందుకంటే మన మైండ్ ఉంది కదా, ఎక్కువగా మైండ్తో ఉంటాం మనం. ఆ మైండ్కి తన సొంత ప్రణాళిక అంటూ తనకంటూ ఒకటి ఏది ఉండదు. అది ఏది ఇస్తే అది తీసేసుకుంటూ ఉంటుంది అనమాట. దాన్ని ఎక్కువగా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఏం నేర్పిస్తామో ఆ విధంగా అది తయారవుతుంది. ఇదిగో నువ్వు ఇలాగే ఉండాలి,
నువ్వు ఇదే పద్ధతిలో ఉండాలి అని చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి నూరిపోసాం అనుకోండి, వాళ్ళు అలాగే తయారవుతారు. పెద్దయ్య కూడా అలాగే ఉంటారు. ఇది నువ్వు చెయ్యలేవు, ఇది నీ వల్ల కాదు అని మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్పామనుకోండి, వాళ్ళు అలాగే తయారవుతారు. పెద్దయ్య కూడా ఏమి చేయలేకుండా జీవితాన్ని ఎందుకు ఇది కాకుండా ఉండిపోతారు. అలాగే వాళ్ళలో ఉన్న శక్తిని, టాలెంట్ని గుర్తించి వాళ్ళకి మనం కానీ అది చెప్పగలిగితే, అంటే వాళ్ళలో ఉన్న దైవత్వాన్ని మనం వాళ్ళకి నేర్పించగలిగితే అప్పుడు వాళ్ళ గొప్పగా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ దివ్యత్వంతోనే ఎదుగుతారు. ఆ దివ్యత్వాన్ని తమ పిల్లలకు అందిస్తారు. ఇక్కడ ఏదైతే మనం చిన్నప్పుడు నేర్చుకున్నా అంటే మైండ్కి టచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదంతా ఆ మస్తిష్కానికి ఏమీ ఉండదు కాబట్టి అది ఎలా నేర్పితే అలా తయారవుతాం. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇచ్చేవారుగా కాకుండా పుచ్చుకునేవారిగా శిక్షణ ఇచ్చి మరీ పెంచుతారు. చూడండి, చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఏం చేస్తుంటారు, ఇచ్చేవారిగా కాకుండా పుచ్చుకునేవారిగా ఇలా పెంచుతాం అన్నమాట. ఇలా పుచ్చుకోవడానికి అలవాటు పడిపోయిన పిల్లలు క్రమక్రమంగా పెరిగి పెద్దలవుతారు. సరిగ్గా వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఏ రీతిగా అయితే అందరి దగ్గర నుంచి ఆశించడం, అంటే ఆశించడం అనేవేంటి, గుర్తింపు, ఓదార్పు, జాలి, ప్రోత్సాహం మొదలైనవి, ఇవి ఇతరుల నుంచి ఎక్కువగా ఆశిస్తూ ఉంటారన్నమాట. నేర్పారు. ఆ రీతిగానే వాళ్ళు పెరిగి అలాగే ఆశించడం మరింత ఎక్కువగా మొదలు పెడతారు. ఆ క్రమంలోనే వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఆశించడం, ఆశించి భంగపడడం, భంగపడి ద్వేషించడం మొదలు పెడతారు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే ఏం చేస్తారు, ఇతరుల నుంచి ఇదే అవి ఏవైతే నేర్పించారో, ఏవైతే ఇతరుల నుంచి పుచ్చుకోవడం అనేవి తల్లిదండ్రులు నేర్పించారో అవి వాళ్ళు ఆటోమేటిక్గా తల్లిదండ్రుల నుంచి కూడా అదే ఆశిస్తాం కదా మనం, ఇతరుల నుంచి కాకుండా తల్లిదండ్రుల నుంచి కూడా. అప్పుడు వాళ్ళు ఇవ్వలేదనుకోండి అలాంటివి, మనం ఏం చేస్తాం, భంగపడిపోయి నిరుత్సాహపడిపోయి ద్వేషించడం మొదలు పెడుతున్నాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మనలో ఉన్న ఆ దివ్యత్వాన్ని అణచివేస్తున్నాం. ఇలాగే పెరుగుతున్నాం, ఇలాగే పెద్దవాళ్ళం అవుతున్నాం. కనీసం ఈ నిజాన్నైనా నిర్భయంగా ఒప్పుకోండి. అలా ఒప్పుకోగలగడం మీ నిజాయితీని సూచిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఇలాగే జరుగుతోంది. ఇది ఎంతమందిలో ఈ లోపం ఉంది ఏంటి అనేది మనకి మనం నిజాయితీగా ఒప్పుకోవాలి. అది ఎవరి దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకి మనమే, మన దివ్యత్వంతో మనమే ఒప్పుకొని తీరాలి. దాన్ని ఒప్పుకోవడానికి కూడా మనం ఇష్టపడము, భయం ఒప్పుకోవడానికి కూడా. ఎక్కడ ఆ బాధతో ఉండకపోతే మన మీద జాలి చూపించరు అన్న భావాలు మన లోపల చాలా ఉంటాయి. మైండ్ చేస్తూ ఉంటుంది. ఇది ఒప్పుకొని తీరాలి. మన పట్ల మనం ఎలా వ్యవహరిస్తున్నాం, మనం అంటే పుచ్చుకునే వాళ్ళలాగా ఉన్నామా, ఇచ్చే వాళ్ళలాగా ఉన్నామా, ఎలా ఉన్నామనేది మన గురించి మనం తెలుసుకోవాలి. మీ నిజాయితీ మీ ఆత్మ అభ్యుదయానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఎప్పుడైతే దీన్ని నిజాయితీగా మనం ఒప్పుకుంటామో, అంటే మన లోపల ఉన్న లోపాన్ని మనం నిజాయితీగా అంగీకరిస్తామో, అప్పుడు మనం ఆత్మ అభ్యున్నతికి ఉపయోగపడం, అంటే మన దివ్యత్వాన్ని మనం అవేకం చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇప్పుడు చెప్తున్నారు, నేను ఇప్పుడు ఓ విషయం చెప్పి దాని నిజానిజాలు మీకే వదిలివేస్తున్నాను. అంటే ఒక విషయం చెప్తారట, దాని యొక్క నిజానిజాలు ఏంటో మీరే తెలుసుకోండి. ఎందుకంటే ఆ విషయం మిమ్మల్ని బాధిస్తుంది కాబట్టి. మీరు వ్యధకి గురైనా పర్వాలేదు, ఎందుకంటే మీరు ప్రేమ గురించి ఒక చక్కటి విషయాన్ని నేర్చుకోగలుగుతారు. ఎదుటివారి దగ్గర నుండి ఏమీ ఆశించకుండా కేవలం ఇవ్వడం అనే తృప్తి కోసమే, అంటే కేవలం ఇవ్వడం కోసమే ఇవ్వగలిగినప్పుడు అంతరంలోంచి పుట్టుకొచ్చే ఓ దివ్య స్పందనే ప్రేమ అని తెలుసుకొని ఇప్పటికీ ఎప్పటికీ ఇవ్వడం అనే ఒక అద్భుతమైన స్థితిలో కొనసాగగలగడమే ప్రేమ. అంటే ఇక్కడ మన లోపల ఏదైతే ఉందో ఒక చక్కటి విషయం, ప్రేమ అంటే ఇవ్వడమే, పుచ్చుకోవడం కాదు అనేది మనం ఎప్పుడైతే ఆ సత్యాన్ని ఎప్పుడు అది తెలుసుకుంటామో, అది ఇస్తామో, అంత మన హృదయపూర్వకంగా మనం దాన్ని ఇస్తామో, అప్పుడు ఒక అద్భుతాన్ని మన హృదయంలో పొందుతాం ఫ్రెండ్స్. అంత అద్భుతమైన స్థితిలో కొనసాగడమే ప్రేమ. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఒక దైవంగా విరాజిల్లుతాం మనం. ఆ లోపల ఉన్న దైవం మన అసలైన స్థితి, ఆ దేవుళ్ళుగా మనం మారిపోతాం. అంటే నిజ జీవితంలో మనం పుచ్చుకునే స్థితిలో ఉన్నా ఇవ్వడం అనే స్థితిలో ఏమాత్రం రాజీ పడకుండా, ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఉండగలగడమే. చూడండి ఫ్రెండ్స్,
మనం పుచ్చుకునే స్థితి ఉన్నా మనం ఇవ్వడమే అనేది రాజీ పడకుండా మనం ఇవ్వడమే ఎప్పుడైతే చేస్తామో ఏమీ ఆశించకుండా అప్పుడే మనం చక్కగా ఒక అద్భుతమైన స్థితిలో ఉంటాము. మరి ఈరోజు ఇప్పటి వరకు మనం ఈ విషయాలు తెలుసుకున్నాం. అంటే మన లైఫ్లో ఎలా ఉండాలి ఏంటి అనేది. ఇంకా వీటి గురించి ఇంకా మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.